గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత నేతృత్వంలో స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. స్మార్ట్ మీటర్ల పేరుతో పేదలకు అందుతున్న విద్యుత్ సబ్సిడీని ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తోందని, ఆదానీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించింది. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన లేదు, పెద్దల పక్షానే ఉందని పదే పదే నిరూపించుకుంటా ఉంది. ఈ మధ్య గవర్నమెంట్ అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నాం అనేటటువంటి అంశాన్ని హైలైట్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొన్ననే సిఎండి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది, మేము త్వరలో స్మార్ట్ మీటర్స్ పెడతామని చెప్పి. అట్లనే నెక్లెస్ రోడ్లో కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టిండ్రు, ఎట్లా స్మార్ట్ మీటర్స్ బాగుంటాయి ఏంది అని. అంటే పబ్లిక్ని ఒక మైండ్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా స్మార్ట్ మీటర్సే. ఇప్పుడు ముందు లెక్క ఎవరు కూడా పోయి పెన్ను పేపర్ పట్టుకొని రీడింగ్ రాసుకునే అవసరం లేదు. ఒక చిన్న మెషిన్ ఉంటుంది, దాన్ని తీసుకొని మీటర్ దగ్గరికి పోగానే ఆటోమేటిక్గా రీడింగ్ వస్తుంది. స్మార్ట్ మీటరే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసేటటువంటి కొత్త మీటర్ ఏంటంటే, ఏదైతే రైతులు ఢిల్లీ సింగ్ బార్డర్ దగ్గర ఉద్యమం చేస్తే నల్ల చట్టాలు తొలగించిండ్రో, ఆ నల్ల చట్టాల్లో భాగంగా అదానీ వాళ్ళ కంపెనీకి సంబంధించి మీటర్లు ఏవైతే వ్యవసాయానికి పెట్టాలనుకున్నారో, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి ఒప్పుకొని ఇవాళ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటుంది. మరి కొత్త స్మార్ట్ మీటర్లు పెడితే నష్టమేంది అంటే, ఇవి మన సెల్ ఫోన్ ఎట్లయితే మనం మొదలే ఒక 1000 రూపాయలు, 500, 100 రూపాయలు పెట్టి ప్రీపెయిడ్ ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. సరే, మొన్న మనందరం కూడా ఈఆర్సీలో గొడవ చేస్తే వ్యవసాయానికి పెట్టమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం పబ్లిక్కి పెట్టాలి, ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ పెట్టాలనే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టమేంది? ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం ప్రతి ఇంట్లోంచి మీటర్లు బిక్కొచ్చి ఎలక్ట్రిసిటీ ఆఫీసులలో మీటర్లు వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన దగ్గర కూడా క్రితం ప్రభుత్వంలో తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే సడన్గా అర్ధరాత్రి లేకపోతే ఏ టెలికాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు కరెంట్ పోతుంది. ఎందుకంటే 100 రూపాయలకు మీరు ఛార్జ్ చేస్తే 100 రూపాయల యూనిట్స్ కాగానే ఆ కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ చేయండి ఒక్కసారి, ఇవే మీటర్లు మన ఇళ్లల్లో పెడితే మరి గవర్నమెంట్ ఇస్తా అన్న ఫ్రీ సబ్సిడీ 200 యూనిట్ల పరిస్థితి ఏమవుతుంది? సెలూన్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికే వీళ్ళు ఎగబెడుతున్నారు. ఒకవేళ సెలూన్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెడితే మనం ఏ కటింగో గిటింగో వేసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతుంది, ఉన్న బిజినెస్ కాస్త పోయే పరిస్థితి ఉంటుంది. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి తలాతోకలైనటువంటి పథకాలను, అదానీ గారి బిజినెస్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్తున్నారు. ఉన్న స్మార్ట్ మీటర్లను సరిగ్గా వాడుకొని, ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ప్రాపర్గా వాడుకొని, ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసి, ముందు 24 గంటలు కరెంటు మంచిగా ఇచ్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మహానగరంలోనే ఎప్పుడంటే అప్పుడు కరెంట్ పోయే పరిస్థితి ఉంది. ముందు దాన్ని సరి చేసుకోండి, ఆ తర్వాత కొత్త కొత్త పథకాలు ఆలోచించండి. ఎంతసేపు ప్రజల జేబులకు కత్తరేద్దామనేటటువంటి ఆలోచన తప్పితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేద్దాం